మిత్రులారా, 3వ తరగతి తెలుగులోని ఈ మాసపు పాట అయినటువంటి తెలుగు తోట ఈ మాసపు పాట గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ పాటను కందుకూరి రామభద్రారావు గారు రచించారు. ఈయన కవి, విద్యావేత్త. లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు కూడా రాశారు. ఈ గేయాన్ని మనకు అనువైన రీతిలో ఒకసారి పాడడానికి ప్రయత్నిద్దాం. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఏ నందనము నుండి నారు తెచ్చిరో, ఏ స్వర్ణది జలము ఈ మడులకెత్తిరో, ఎంత వింతల జాతులు ఈ తోటలో పెరుగు, ఈ తోట ఏ పూలో ఇంత నవకము విరియా, ఏ అమృత హస్తాల ఏ స్వరలు తాకీరో, ఏ అచ్చరల మెరుపులీ తీరు దిద్దీరో, ఈ పూల తీరులో ఇంత తీయందనము, ఈ లతల పోకల్లా కింత వయ్యారము. ఈ గేయం యొక్క భావాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఈ తెలుగు తోట చూడడానికి ఎంత అందంగా ఉందో, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఈ తోట పూలు ఎంత సువాసననిస్తున్నాయో, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ నందనము, నందనం అంటే ఇక్కడ ఉద్యానవనము, ఏ ఉద్యానవనం నుంచి ఈ నారు తెచ్చారో, ఏ స్వర్ణదీ జలము ఈ మడులకెత్తురో, ఏ బంగారు నదీ జలాన్ని వీటికి వేశారో, ఎంత వింతల జాతులు ఈ తోటలో పెరుగు, ఈ తోటలో ఎంత వింతైన జాతులు పెరుగుతున్నాయో, ఈ తోట ఏపులో ఎంత నవకము విరియా. ఇక్కడ ఏపు అంటే పెరుగుదల, నవకము అంటే మృదుత్వం. ఏ అమృత హస్తాల ఏ స్వరలు తాకిరో, ఏ అమృత హస్తాలు కలిగినటువంటి ఏ దేవతలు తాకారో కానీ, ఏ అచ్చరల మెరుపులీ తీరి దిద్దిరో, ఈ పూల తీరులో ఎంత తీయందనము. ఇక్కడ తీరు అంటే అందం, ఈ పూల యొక్క అందం ఎంత తీగా ఉందో, ఈ లతల పోకల్ల కింత వయ్యారము. ఇక్కడ లతలు అంటే తీగలు, పోకళ్ళు అంటే వాటి యొక్క పెరిగే గమనం, పెరిగే దిశ ఎంత వయ్యారంగా ఉందో అని మనకి కవి చెప్పదలిచాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ధన్యవాదాలు.